అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు. మంత్రివర్గ కూర్పులో సీనియర్స్ ను గౌరవిస్తూ సామాజిక వర్గాల వారీగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు రేవంత్. ఉప ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క, సీతక్కలను ఎంచుకున్నారు. మంత్రులుగా కమ్మ సామాజిక వర్గం నుండి తుమ్మల నాగేశ్వరరావు చోటు కల్పించారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అవకాశం దక్కనుంది. వెలమ సామాజిక వర్గం నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జూపల్లి కృష్ణారావు, గండ్ర సత్యనారాయణలకు ఛాన్స్ వచ్చే పరిస్థితి ఉంది. బీసీ సామాజిక వర్గం నుండి పొన్నం ప్రభాకర్, శ్రీహరి, బీర్ల ఐలయ్య, కొండ సురేఖ, ఈర్లపల్లి శంకర్కు మంత్రి పదవి దక్కనుంది. ముస్లిం సామాజిక వర్గం నుండి షబ్బీర్ అలీఖాన్ కు మంత్రిగా అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గం నుండి దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, వంశీకృష్ణ, అద్దంకి దయాకర్లు మంత్రి పదవులు పొందే వారిలో ఉన్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుండి బాలు నాయక్ మంత్రి కానున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దొంతి మాధవరెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు మంత్రి పదవి పొందే వారిలో ఉన్నారు.